ఇదేంటి నువ్వు ఇలా చేశావు? అబద్ధం ఎందుకు చెప్పావు? నీకు అభికి విడాకులు కాలేదని ప్రశాంతంగా ఉన్న మనకి మరొక కొత్త సమస్య తీసుకొచ్చావు నువ్వు. దీనివల్ల ఏం జరుగుతుందో తెలుసా? తన్ను అభికి చెప్తుంది, అభి నీ వెంట పడతాడు. ఇక నిన్ను మాటిమాటికి విడాకులివ్వమని ఒత్తిడి చేస్తాడు. ఒకవేళ అప్పుడు వీటన్నిటి మధ్యలో వాళ్ళ గనక తెలిసిపోయిందంటే నీకు అభికి విడాకులైపోయిందని అప్పుడు అలా ఎలా తెలుస్తుందమ్మమ్మ? ఎందుకంటే ఆయన నిజంగానే అనుకుంటున్నారు ప్రాపర్టీ పేపర్స్ మీద సంతకాలు చేశారు అని, విడాకుల పేపర్స్ మీద కాదు. అలాగే ఒకవేళ ఆయన నన్ను విడాకుల పేపర్స్ మీద సంతకాలు అడిగారంటే ఏమవుతుంది? అప్పుడు నేనేమి ఒప్పుకోను కదా, నేను చెయ్యను సంతకం. కానీ తన్నుకి ఇదంతా చెప్పడం చాలా అవసరం. అయినా నేను నిజం చెప్తున్నానమ్మమ్మ, తన్ను ఎంత కంగారు పడుతుందో అది మనకి అంత మంచిదవుతుంది. లాస్ట్ టైం నేను తనకి ఆ ఆఫర్ ఇచ్చినప్పుడు కంగారు పడి వెంటనే ఆ వ్యక్తిని కలవడానికి వెళ్ళింది. ఇప్పుడు తన పెళ్లి గురించి కంగారు పడుతోంది కదా, అప్పుడు ఖచ్చితంగా తన బిడ్డ కాబోయే తండ్రిని కలుస్తుంది. ఈసారి మనం అలర్ట్గా ఉండాలి, అప్పుడు అతనెవరు అనేది మనకు తెలుస్తుంది. అదంతా సరే, కానీ నాకు ఒక విషయం అర్థం కావడం లేదు. అసలు నువ్వు మాటిమాటికి తన వెనక వెళ్లాలని ఎందుకు అనుకుంటున్నావు? నువ్విదెందుకు ఆలోచించడం లేదు? తన్ను ఏదో ఒక విధంగా అతన్ని ఇంట్లోనే కలుసుకునేట్టు చేయొచ్చుగా. దానివల్ల ఏమవుతుంది? మనకి రిస్క్ తక్కువగా ఉంటుంది, అతన్ని పట్టుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది. అమ్మమ్మ, నేను కూడా అదే ఆలోచించాను. కానీ ఆ వ్యక్తి ఎవరు అనేది మనకి తెలిస్తేనే ఇది పాసిబుల్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అంటే, ఒకటి తన్ను అతన్ని కలిసేలాగా మనం ప్రయత్నించాలి, మనం తన్నుని ఫాలో అవ్వాలి. అమ్మమ్మ, లాస్ట్ టైం మనకి దీని గురించి ఏమీ తెలియదు కదా, తన్ను అతన్ని కలవడానికి వెళ్తుంది అని. ఈసారైతే మొత్తం తెలుసు కదా, అందుకని నా ప్లానింగ్ కూడా దానికి తగ్గట్టే ఉంటుంది. సరే, నువ్వు చెప్పింది నేను ఒప్పుకుంటాను. కానీ ఈసారి నువ్వు ఒంటరిగా వెళ్లకూడదు. ఒకటి రఘు నీ వెంట వస్తాడు, లేకపోతే ప్రవీణ్ వస్తాడు. ఇది నా ఆర్డర్. ఇంకొక మాట కూడా మాట్లాడదు. సరే, మీరు ఎలా చెప్తే నేను అలాగే చేస్తాను. ఇది బుల్బుల్కి ఫేవరెట్ కలర్ అంటే తెలుసు కదా మీకు. అలాగే ఇది చూడండి, దీన్ని చూసాక అసలు ఎవరు కూడా చెప్పనే లేరు నేను సరిగ్గా షాపింగ్ చేయలేను, అలాగే బట్టలు అదేమంటారు సరిగ్గా సెలెక్ట్ చేయలేదని. మీకు తెలుసా, దీన్ని స్పెషల్గా తీసుకొచ్చాను, ఎందుకంటే నేను దీన్ని బుల్బుల్ ఫేవరెట్ షాప్ నుంచి తీసుకొచ్చాను. తనకి బాగా నచ్చుతుంది. ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎవరిని మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నావు? నన్నా లేక నిన్ను నువ్వా? నీకు తెలీదా బుల్బుల్ శాశ్వతంగా వెళ్ళిపోయిందని, తను ఇంకెప్పటికి తిరిగి రాదని? ఇంకా నువ్వు ఇక్కడికి ఎందుకు వస్తున్నావు? నువ్వెవరైనా ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించు నాన్న. అంటే మీరు ఎందుకు ఇలా అంటున్నారు? నాకు మీకు మధ్య బంధం బుల్బుల్ ఉన్నంత వరకే ఉంటుందా? అంటే తను లేకపోతే నాకు మీతో ఉన్న బంధాలన్నీ తెగిపోయినట్టేనా? అలాంటిదేమీ లేదు. అంటే మీరు అలాగే అంటున్నారు. మీరు నన్ను బాబు అంటున్నారు, కానీ మీరు మీ అబ్బాయిగా అనుకోవడం లేదని నాకు అనిపిస్తుంది. ఒకవేళ మీరు నన్ను కొడుకు అనుకుంటే అప్పుడు ఇలా ఖచ్చితంగా మాట్లాడేవారు కాదు. అయినా ఆంటీ, నేను ఇదంతా ఎందుకు చేస్తున్నానంటే, నాకు తెలుసు ఏదో ఒక చోటు నుండి బుల్బుల్ చూస్తూ అనుకుంటూ ఉంటుంది కదా, నేను వెళ్ళిపోయిన తర్వాత ప్రవీణ్ మా అమ్మని సరిగ్గా చూసుకోవడం లేదని, ఆవిడ పూర్తిగా ఒంటరివారైపోయారని. ఆంటీ ఏంటిది? మీరు ఎప్పుడు ఏడవరని నాకు ప్రామిస్ చేశారు కదా. చేశాను, కానీ ఏం చేయను. నా తలరాతకి ఏడుపు వచ్చేస్తోంది. నాకేమీ అర్థం కావడం లేదు. భగవంతుడు నాకిచ్చిన రక్త సంబంధాలు ఒక్కొక్కటిగా నాకు దూరం అయిపోతున్నాయి. కానీ నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరూ ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే
నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,